నారా లోకేష్ గారిని రాజకీయంగా ఎదగకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారని, నారా లోకేష్ గారు రాజకీయంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కారణం అంటూనే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో కూడా నారా లోకేష్ గారి ఎదుగుదలకు జగన్మోహన్ రెడ్డి సహకరించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు లోకేష్ గారి రాజకీయ ఎదుగుదలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారిని రాజకీయంగా ఎదగకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసి దాంట్లో విఫలమయ్యారు. నారా లోకేష్ గారు రాజకీయంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కారణం అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఆ ధర్నాలో కూడా లోకేష్ గారిని ఆయన రాజకీయంగా ఎదిగేలాగా చేశాడు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నారా లోకేష్ గారి రాజకీయ ఎదుగుదలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు జనరల్గా మనం చెప్తూ ఉంటారు, ఏనుగుకి కళ్ళలో పులి కనిపిస్తూ ఉంటుంది, సింహం కనిపిస్తూ ఉంటుంది, కలవరపడుతుంటుంది ఎప్పుడు అని. ఏనుగుకి సింహం అన్నా పులి అన్నా కలవరపాటు ఉంటుంది. అలాగే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేపినా కానీ కళ్ళలోకి వస్తుంది ఎవరా అంటే లోకేష్ అనే ఒక టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సభలు మనం చూస్తే, సభలు కానీ లేదా సమావేశాలు కానీ లేదా ప్రెస్ మీట్లు కానీ రెడ్ బుక్ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించకుండా అసలు సమావేశం ఉండదు, ప్రెస్ మీట్ ఉండదు, అలాగే మీటింగ్ ఉండదు, ఏది ఉండదు. కనీసం రెడ్ బుక్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే. ఇలాంటి పరిణామమే మనం ఎన్నికల ముందు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ విషయంలో ఇలానే కలవరపాటుకు గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి సమావేశంలో కూడా ఈ లాస్ట్కి విద్యాదీవెన పథకానికి వెళ్ళినప్పుడు విద్యార్థులకి ఆ బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ 4వ పెళ్లిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ అని అంటే ఎంత కలవరపాటు జగన్మోహన్ రెడ్డికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర లేచినప్పటి నుంచి రెడ్ బుక్ని కలవరీయకుండా, లోకేష్ని కలవరీయకుండా అసలు అడుగు తీసి అడుగేయనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఉంది అనేది పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, లోకేష్ అనే లీడర్ కలవరపాటుకి గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఢిల్లీ వెళ్ళాడండి. ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు ఆయన? రాష్ట్రంలో అల్లకొల్లం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఎంత భయపడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు భావించేది ఏంటంటే ఆయన ఒక పులి, ఆయన ఒక సింహం, ఆయన ఒక వీరుడు, ఆయన ఒక మాట తప్పని మడమ తప్పని నిటారుగా నుంచునే ధైర్యవంతుడు, భయం అంటే వెరగనటువంటి లీడరు, ఇలాంటివి భావిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడంటే లోకేష్ని చూస్తుంటే భయం, భయపడుతున్నాడు అనేది, కలవరపడుతున్నాడు అనేది అర్థమవుతుంది. లోకేష్ ఒక సందర్భంలో యోగాలను చేసినటువంటి సందర్భంలో ఒక మాట అన్నాడు, నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను జగన్ అని, నీకు భయం అంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పేసి ఆయన యోగాల సందర్భంగా అన్నాడు. భయం మా నెట్టింట్లో లేదు, కానీ నీకు భయం అంటే ఏదో నేను చూపిస్తానని చెప్పేసి ఒక డైలాగ్ వేశారు. ఇప్పుడు నిజంగానే ఆ కలవరపాటును చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిది, లోకేష్ అంటే అసలు ఎంత భయపడుతున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే ఊహించుకున్నారో జగన్మోహన్ రెడ్డిని ఆయన అభిమానులు కానీ లేదంటే ఆయనకి సంబంధించిన ఫాలోయర్లు కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ వెళ్ళేసి నువ్వు సబ్జెక్ట్ మీద పోనీ ఆయన చెప్పింది తప్పు, ఆయన ఖచ్చితంగా తప్పు చెప్పాడు, ఆయన ఇక్కడ ఏం లేకుండానే ఉన్నట్టు ఆయన అన్ని అబద్ధాలు చెప్పడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ అబద్ధాలు చెప్పే దాంట్లో కూడా లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చి కలవరపాటుకి గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో లోకేష్ యువగలం చేసేటప్పుడు ఎన్ని రకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ లోకేష్ యోగాలన్నీ స్టార్టింగ్లో అసలు పూచిపూలను చూసినట్టు చూశారు లోకేష్ని. ఆయన చేస్తే ఏమవుతుంది, ఆయన మంగళగిరిలో ఓడిపోయాడు, మంగళగిరిలో ఓడిపోయిన ఆయన పార్టీ కోసం అందరి దగ్గర దిగి అందరినీ గెలిపిస్తాడంట, ఇలాంటి కామెంట్లన్నీ కూడా చేశారు.
కానీ లోకేష్ వాటిని పెద్ద సవాలుగా తీసుకొని లోకేష్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఎన్ని అడ్డంకులు చేసినా ఆయన చేతిలో మైకి బీక్కున్నా, ఆయనకి డయాస్ లేకుండా ఉన్నా, ఆయన స్టూల్ మీదనే మాట్లాడాడు. ఎన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ఆయన పాదయాత్ర చేశాడు, యువగలం పాదయాత్ర. లాస్ట్కి రాళ్ళు వేయించారు, కోడిగుడ్లు వేయించారు యువగలం పాదయాత్రను ఆపడానికి. ఇన్ని చేసినా కానీ ఆ అడ్డంకులను అధిగమిస్తూ ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చాడు. కొన్ని రోజులు పాదయాత్ర చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది లోకేష్ పప్పు కాదు ఫైర్ అని. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా యువగలాన్ని ఆపాలి, పాదయాత్రను ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసి లాస్ట్కి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం ద్వారా నిరాధారమైన ఆరోపణలతోటి యువగలాన్ని తాత్కాలికంగా ఆపించగలిగారు అప్పట్లో. అంటే లోకేష్ అంటే అప్పటి నుంచే భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. సో ఫస్ట్ ఏమనుకున్నాడు, లోకేష్ అంటే ఏముందిలే, అతను పాదయాత్ర చేస్తే ఏమైద్దిలే, లేదా అతను ప్రెస్ మీట్ పెడితే ఏమైద్దిలే, అతను ప్రజల్లోకి వస్తే ఏమైద్దిలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం ఉండేది. ఆ తర్వాత ఆయన్ని కట్టడి చేయడానికి నానా కష్టాలు పడ్డాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చెప్పాడు, నేను రెడ్ బుక్ తయారు చేస్తున్నాను, ఎవరెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఎవరెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, వీళ్ళందరినీ నాకు తెలుసు, నేను రెడ్ బుక్ తయారు చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఎలక్షన్ ముందు కూడా మీకు ఎన్డీఏ కూటమి సమావేశంలోనే ఆయన రెడ్ బుక్ని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. అంటే ఆ రోజు నుంచి ఆ రెడ్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి కలవరపాటు ఉంది. ఇప్పుడు ఆ కలవరపాటు ఎక్కువైంది. లోకేష్ని చూసి భయపడుతున్నటువంటి తీరును చూస్తే జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి లీడరా, పులా, పిల్లా, లేకపోతే ఏంటి అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. ప్రతిరోజు లోకేష్ గురించి, లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారంటే సహజంగా రెడ్ బుక్ తప్పేంటండి? ఇప్పుడు ఎవరెవరు సహకరిస్తున్నారో ఎవరెవరు సహకరించినారు, రెడ్ బుక్ కాబట్టి బ్లూ బుక్ పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ పెట్టుకున్నాడు కదా అప్పుడు. ఎన్నిసార్లు అప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏమన్నాడు ఆఫీసర్స్ని, నేను కాబోయే సీఎంని మీ అంత చూస్తా అన్నాడు లేదా, నాకు అన్ని గుర్తుంటే నేను రాసి పెట్టుకున్నాను అన్నాడు కదా. మొన్న ఈ మధ్య మన నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఏమన్నాడు, నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు కదా. రీసెంట్గా కూడా అది పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు కదా అసెంబ్లీలో ఏమన్నాడు, ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటున్నామో మళ్ళీ నేను వస్తాను నీ అంత చూస్తానని చెప్పి ఆ మధుసూదన్ రావు కాదు సుధాకర్ రావు అని అతన్ని వార్నింగ్ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన తయారు చేసినటువంటి బ్లూ బుక్ అయితే ఒక న్యాయం, లోకేష్ రెడ్ బుక్ నేను పేర్లు రాసుకున్నాను అంటే అది ఒక పెద్ద తప్పు కింద ఈయన పోయి ఢిల్లీలో పోయి మాట్లాడి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తను చేస్తేనేమో ఒక న్యాయం, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో అన్యాయం. ఇప్పుడు ఆయన 2019 నుంచి 2024 వరకు ఎన్ని రకాల దాడులు చేశారు. లాస్ట్కి జడ్జీలను కూడా వదిలిపెట్టలేదు కదా. జడ్జీలను కూడా వేట కుక్కల్లాగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటాడింది కదా. లాస్ట్కి జడ్జిల మీద పోర్చులు పెడితే వాళ్ళే సిబిఐ ఎంక్వైరీ నడిచింది కదా. 80 సంవత్సరాల రంగనాయకమ్మని కూడా వదిలిపెట్టలేదు కదా. ఎంతమంది ఇళ్లలోకి పోలీసులను పంపించారు. అసలు రూల్ ఆఫ్ లా లేదని చెప్పి హైకోర్టే జడ్జే సుప్రీంకోర్టుకి లెటర్ రాశాడు కదా 2019 నుంచి 2024 వరకు. నీకు అసలు నిన్ను విమర్శించిన ప్రతి వాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి, ఇళ్లలోకి వెళ్ళి, వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి నానా రభస చేసావు కదా. అలాంటి ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం చెప్తాడు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, 2019 నుంచి 2024 వరకు అద్భుతంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లింది, కానీ ఇప్పుడు 50 రోజుల్లో మొత్తం అల్లకొల్లం అయిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఆయన చెప్తున్నాడంటే ఆయనకి మతిమరుపు అనుకోవాలో లేకపోతే ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నాడు. ప్రజలు ఎందుకు మర్చిపోతారు? నువ్వు డోర్ డెలివరీ చేసింది తెలీదా? డ్రైవర్ని చంపి నీ ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజలకు తెలీదా? ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడిని కోర్టు జైలుకి పంపించింది నేను కాదు అని చెప్తున్నాడు ఆయన మాట్లాడుతూ. నేను కాదు, కోర్టు రిమాండ్కి పంపించి జైలుకి వెళ్ళాడు అని, కాబట్టి నేను చేసిన న్యాయమే అని అంటాడు. సో ఆయన ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన యాటిట్యూడ్, ఇప్పుడు రెడ్ బుక్లు ప్రతి రోజు రెడ్ బుక్ అని కలవరపాటు. ఇప్పుడు కొంతమంది జనరల్గా ఏంటంటే ప్రేమన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి. ఈ రెండు ఉంటేనే
పదే పదే ఎవరైనా గుర్తొస్తుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రేమ అయితే ఉండదు కదా లోకేష్ మీద. ఆయన అంటే రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. నా భయం అయి ఉంటుంది. భయం అయితేనే అలాంటి కలవరపాటు ఉంటుంది. రాజకీయ వ్యూహం ఏముంటుంది? ఇప్పుడు క్లియర్ గా ప్రజలకు తెలుస్తుంది కదా, లోకేష్ అంటే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇంకా రాజకీయ వ్యూహం ఏముంటుంది ఆడ? నువ్వు భయపడుతున్నావు అని తెలిసినప్పుడే నువ్వు రాజకీయంగా పతనం అయినట్టే కదా, రాజకీయంగా జీరో అయిపోయినట్టే కదా, మైనస్ లోకి వెళ్ళిపోయినట్టే కదా. దాంట్లో రాజకీయ వ్యూహం ఏముంటుంది? రెండు, ఒకటి ప్రేమ ఉండాలి, రెండు భయం ఉండాలి. ప్రేమ ఎలాగో ఉండదు అంటే భయమే ఉంది. ఆ భయంతో ప్రతిరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ భయమే రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ శూన్యానికి, రాజకీయ పతనానికి దారి వేసిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.